రెస్టారెంట్ స్టైల్‌లో మేతి చమన్ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మెంతికూర కట్టలు చిన్నవిగా ఉన్నాయని చెప్పేసని 3 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 మీడియం సైజు టమాటాలు మిక్సీ జార్‌లోకి వేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటరు, చెక్క, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మెంతి కూరని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు. ఇలా బాగా దగ్గర పడ్డాక 200 గ్రామ్స్ అయితే తురుముకున్న పన్నీర్ ని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఫ్రెష్ క్రీమ్ ని కూడా వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్ లోకి అయితే కసూరి మేతి వేసుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.